బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మవరంలో రాజకీయం వేడెక్కింది. మంత్రి లోకేష్ ను కలిశారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. పదవి కోసమా, నియోజకవర్గ సమస్యలపైన అనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. ఎందుకంటే పరిటాల శ్రీరామ్ పనితీరు ఎలా ఉందంటూ టీడీపీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది అధిష్టానం. ఈ నేపథ్యంలో లోకేష్ తో శ్రీరామ్ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, పరిటాల శ్రీరామ్ లోకేష్ తో సమావేశం ఏ విధంగా చూడొచ్చు? రైట్, అనంతపురం జిల్లా ధర్మవరం, ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. అయితే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పనితీరు ఎలా ఉంది అంటూ కూడా టీడీపీ ఒక సర్వే కూడా నిర్వహిస్తుంది. ఆ సర్వేలో బాగుంది, పర్వాలేదు, బాగాలేదు అంటూ కూడా 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇది పెద్ద ఎత్తున కార్యకర్తల ఫోన్లు రావడం వస్తున్నాయి గత 2 రోజుల నుంచి. ఈ దఫలో సీఎం మంత్రి నారా లోకేష్ ని పరిటాల శ్రీరామ్ కలవడం కూడా ప్రజలు సంతరించుకుంది. పదవుల కోసమే కలిశాడు, లేదంటే నియోజకవర్గ సమస్యల కోసం అంటూ కూడా శ్రీరామ్ ప్రెస్ నోట్ విడుదల చేసినప్పటికీ ఈ సర్వే జరుగుతున్న నేపథ్యంలో కలవడం కూడా ఒక ప్రజాదరణ సంతరించుకుని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల్లో కూడా బీజేపీ ధర్మంలో దూడుగా వ్యవహరిస్తోంది. వరుసగా వైసీపీ అందరినీ కూడా బీజేపీలోకి చేర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం గొడవగా కూడా మళ్ళీ చెప్పొచ్చు. అయితే ఇప్పుడు శ్రీరామ్ లోకేష్ ని కలవడంతో నిజంగా ఏదైనా పదవిలో కోసం కలుస్తారు, లేదా ధర్మవరం జరుగుతున్న కూటమిలో అనేది కూడా ఆశ్చర్యకరంగా మారని చెప్పొచ్చు. ఎందుకంటే ధర్మవరంలో ఎప్పుడు కూడా రాజకీయాలు హాట్ గా ఉంటాయి. గత కొన్నాళ్ళుగా వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉండేవి. గత కొద్ది రోజుల్లో కూడా టీడీపీ వర్సెస్ కూటమి ఏదైతే బీజేపీగా మారని చెప్పొచ్చు. ఈ దఫాలో నారా లోకేష్ ని కలవడంతో ధర్మవరం రాజకీయాలు ఏం జరుగుతుందో కూడా టీడీపీ కార్యకర్తలకు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారని చెప్పొచ్చు. యోగానంద్, అయితే పరిటాల శ్రీరామ్ పనితీరు ఎలా ఉంది అంటూ కూడా టీడీపీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ అధిష్టానం అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీరామ్ మంత్రి లోకేష్ ను కలవడం అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే గత కొన్ని రోజులు కూడా బీజేపీ దూకుడుగా వరుస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా బలోపేతం అయ్యేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తుంది. ఆ దానిలో భాగంగా కూడా నారా లోకేష్ కి ఏదైనా పదవి ఇచ్చి అక్కడ ఒక ప్రోటోకాల్ పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా దీంట్లో మార్పు టీడీపీ భావించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ దూకుడుని కళ్ళెం వేయాలంటే ఖచ్చితంగా శ్రీరామ్ కు మంచి బాధ్యతలు అప్పగిస్తే, ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగిస్తే ఇటు అధికారులు కానీ లేదా ప్రోటోకాల్ సమస్యలు ఏమి రాకుండా ఉండి శ్రీరామ్ కు తగిన గౌరవం లభిస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా టీడీపీ గవర్నమెంట్ ఆలోచించే అవకాశం ఉంది. టీడీపీ అధిష్టానం కూడా ఈ దఫాలోనే ఫోన్లు రావడం వరుసపెట్టి కార్యకర్తలకు రాష్ట్రంలో ఎక్కడా కూడా లేకుండా కేవలం కొన్ని చోట్ల ఫోన్లు రావడంతో ధర్మంలో రాజకీయాన్ని ఆసక్తికరంగా మారని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ యోగానంద్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.